హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఓట్స్ కీర్ లేదా ఓట్స్ పాయసాన్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. దీన్ని మనం స్టవ్ మీదే కాదండి, రైస్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు. రైస్ కుక్కర్ లో అయితే ఇంకా సింపుల్ గా ఈజీగా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. మరి రైస్ కుక్కర్ లో అయితే పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పాయసాన్నే కాదండి, మీరు ఏ పాయసాన్ని అయినా కూడా ఇదే ప్రొసీజర్ లో చేసేసుకోవచ్చు. దీన్ని చేయడం కోసం మీరు ఏ ఓట్స్ నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోల్డ్ ఓట్స్ ని తీసుకున్నాను. ఇవైతే ఏంటంటే కొంచెం జిగురుదనం తక్కువగా ఉంటాయి, తినేటప్పుడు నమలడానికి బాగుంటాయి, అంతేకాకుండా హెల్దీ కూడా. కాబట్టి ఇక్కడ నేను ఈ పాయసం చేయడం కోసం ఈ కప్పు కొలతగా 1 కప్పు ఓట్స్ ని తీసుకున్నాను. ఇవి మెజరింగ్ కప్ ప్రకారం అయితే 1/2 కప్పు ఉంటాయి. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకుని దాంట్లో గిన్నె పెట్టేసుకుని పవర్ ఆన్ చేయకుండా ఫస్ట్ ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత అప్పుడు పవర్ ఆన్ చేసుకోండి. అయితే గిన్నెలో వెయిట్ లేకపోతే మనకి బటన్ కుక్ లోకి కిందకి రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ బటన్ ఇలా కిందకి వేలుతో నొక్కు పెట్టుకుని ఉంచుకోండి. అప్పుడు గిన్నె వేడెక్కుతూ ఉంటుంది. సో నెయ్యి కరిగిన తర్వాత ముందుగా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుని తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పుల్ని, బాదం పలుకుల్ని వేసుకుని వేయించుకుంటున్నాను. మీరు వీటినే కాకుండా కిస్మిస్లు, ఇంకా కొబ్బరి పలుకులు, ఇలా మీకు నచ్చిన ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేయించుకున్నంత సేపు మాత్రం బటన్ నొక్కు పెట్టుకుని ఉంచుకుని వేయించుకోండి, లేదంటే గిన్నె వేడెక్కదు. వీటిని ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా డ్రై ఫ్రూట్స్ ని వేయించేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నెయ్యి మిగులుతుంది. ఒకవేళ నెయ్యి మిగలకపోతే కనుక కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఓట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకునేసరికి ఇవి కొంచెం కలర్ మారుతుంది, మంచి అరోమా వస్తుంది. సో ఈ విధంగా ఓట్స్ ని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పవర్ ఆఫ్ చేసేసి వీటినన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా మనం ఓట్స్ ని లైట్ గా వేయించుకుని తీసుకున్నాం అనుకోండి, పాయసం టేస్ట్ బాగుంటుంది, అలాగే పాయసం మరి జిగురుగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని మళ్ళీ రైస్ కుక్కర్ లో పెట్టేసుకుని గిన్నెను ఒకసారి పొడి క్లాత్ తో తుడిచేసుకోండి. దీన్ని నీట్ గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ ని కొలిచి తీసుకున్నారో అదే కప్పు కొలతగా 4 కప్పులు పాలు పోసుకుని మరిగించుకోండి. గిన్నెలో పాలు పోసాం కదా, సో కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం చేత్తో కిందకి బటన్ నొక్కి పెట్టుకుని ఉంచుకోకలేదు, ఆటోమేటిక్ గా కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ ఈ బటన్ ఆటోమేటిక్ గా కిందకి రాలేదనుకోండి, చేత్తో ఒకసారి నొక్కి కుక్ లోకి వచ్చిన తర్వాత తీసేయండి. మేగడ కట్టకుండా పాలని స్పూన్ తో కలుపుతూ మరిగించుకోండి. పాలు చూడండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుని ఓట్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని ఉడికించుకోండి. ఓట్స్ ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే ఉడికిపోతాయి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. అయితే వీటిని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, టేస్ట్ బాగుండదు. అలాగే మనకి పాయసం అనేది బాగా చిక్కగా జిగురుగా అయిపోతుంది, బాగుండదు. కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత వీటిని చెక్ చేసుకోండి. చేత్తో ఇలా నలిపి చూస్తే లోపల పలుకు లేకుండా మెత్తగా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఓట్స్ ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ ని కొలిచి తీసుకున్నారో అదే కప్పు కొలతగా 1/2 కప్పు పంచదార వేసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్ గా సరిపోతుంది. అయితే పంచదారని మాత్రం మీరు ఓట్స్ ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఓట్స్ మళ్ళీ సరిగ్గా ఉడకు. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో పంచదార బదులు ఇంకా హెల్దీగా దీన్ని తీసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా బెల్లాన్ని వేడి మీద వేసేసుకోకూడదు, మళ్ళీ పాలు విరిగే అవకాశం ఉంటుంది. సో పాయసం చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. అది కూడా బెల్లాన్ని డైరెక్ట్ గా ముక్కల్లో వేసేసుకోకుండా దాన్ని కొంచెం స్టవ్ మీద ఫస్ట్ కరిగించుకుని తర్వాత ఫిల్టర్ తో వడకట్టుకుంటూ యాడ్ చేసుకుని కలుపుకోండి. అప్పుడు పాలు విరుగువు, టేస్ట్ కూడా బాగుంటుంది. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి మీ ఇష్టం, ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అందులో కొన్నిటిని పైన గార్నిషింగ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుని మిగతా వాటిని ఇందులో యాడ్ చేసేసుకుని కలుపుకోండి. సో ఇప్పుడు ఇంకా మనకి ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది. ఇంకా పవర్ ఆఫ్ చేసేసుకోండి. పాయసం చూడండి ఈ విధంగా ఇలా ఉండేటట్లు చూసుకోండి. ఇది కొంచెం చల్లారితే మళ్ళీ ఇంకొంచెం గట్టి పడుతుంది. సో మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం పాలు పోసుకుని కొంతసేపు ఉడికించేసుకుని తీసుకోండి. సో చూసారు కదా ఎంత సింపుల్ గా ఓట్స్ పాయసం రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని వేడి వేడిగా ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి, లేదంటే దీన్ని కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. ఎలా తీసుకున్నా కూడా 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మరి సింపుల్ అండ్ క్విక్ టేస్టీ ఓట్స్ పాయసాన్ని ఇలా ఓసారి చేసి చూడండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.